కర్కాటక రాశి వారికి ఒకవైపు భాగ్యస్థానంలో శని సంచార స్థితి, రాశిలోనే కుజభగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది. ఇలాంటి కాల సమయంలో గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు, రాశిలోనే కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన అక్కడ వీలైనంత వరకు కోపంకి ఇది సరైన సమయం కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తను రక్ష, దయ చుట్టంబు గదరాసుమతి అని చెప్పి మనము పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశంగా ఉండడం, విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా వాతావరణ పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగా 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వినే ప్రయత్నం చేయండి. ఇవ్వదలుచుకుంటేనే మాట సమాధానాన్ని రిప్లై ఇవ్వండి. లేదు నేను తర్వాత సమయం తీసుకొని మీరు ఇవ్వగలిగినట్లయితే ఎద్దటి వ్యక్తికి మీరు ఆలోచనలో పడేసిన వారు అవుతారు. ఇమ్మీడియట్లీ మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, యాక్షన్ టు రియాక్షన్ లాగా ఉంటుంది. అలా కాకుండా మౌనము, ప్రశాంతత, ఎద్దటి వ్యక్తులు మన క్షేమాల గురించి చెప్తున్నారా, వాళ్ళ స్వార్థపూరితంగా చెప్తున్నారా అనేటువంటిది ఆలోచింపజేయగలగాలి. రాహుకేతుల మధ్యలోనే సకల గ్రహాలు ఉన్నాయి. అందులో అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది. అందరూ మొక్కలు ఎవరు నాటరు. మొక్కలు నాటిన తర్వాత పండ్లు, పుష్పాలు, కాయలు వచ్చిన తర్వాత పక్షులు వస్తాయి, బాటసార్లు వస్తారు, ఆ చెట్టుకు రాలేసి ఇలా కొట్టుకొని తినేస్తారో. మీరు కష్టపడిన రోజులను ఎవరు గుర్తుపెట్టుకోరు. మీ దగ్గర కేవలం ధనమే ఉంది, మీ దగ్గర సమయం ఉంది, మీ దగ్గర ఆలోచన ఉంది, ఎలా వాడేసుకోవాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కాల సమయంలో ఎవరు మనవారు, ఎవరు పరాయవారు అనేటువంటిది మీరు గుర్తించగలిగితే మీరు రుణ సమస్యల్ని, రోగ సమస్యల్ని, శత్రు సమస్యల్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో శని సంచార స్థితి అద్భుతమైన యోగం. అంటే మీరు ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ కులదేవతల యొక్క ఆశీస్సుల వలన మీరు విజయానికి చాలా దగ్గర కాబోతున్నారు.